మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు. అతిషి వెల్లడి. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టులు హతం. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన. సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలోకి చేరిన వైనం. పిఠాపురం చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు. మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేశారని విమర్శ. రానున్న 2 నెలల్లో లోక్సభ ఎన్నికలకు ముందు మరో 4 ఆమ్ ఆద్మీ నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె తెలియజేశారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల తమకు భయం లేదని, ఎంతమందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. తాము కేజ్రీవాల్ సైనికులమని ఆమె అన్నారు. తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఆప్ కార్యకర్తల్ని బీజేపీ జైల్లో వేసినా ప్రతి కార్యకర్త మళ్లీ పోరాటం చేస్తూనే ఉంటారని అన్నారు. ఒకరిని జైల్లో వేస్తే 10 మంది పోరాడేందుకు పుట్టుకు వస్తారని ఆమె తెలిపారు. ఒకవేళ బీజేపీలో చేరితే తనను అరెస్టు చేయబోరని ఓ నేత చెప్పినట్లు మంత్రి ఆతిషి వెల్లడించారు. भारतीय जनता पार्टी का ये इरादा है कि आने वाले 2 महीने में लोकसभा चुनाव से पहले वो आम आदमी पार्टी के 4 और नेताओं को गिरफ्तार करने वाले हैं. वो मुझे गिरफ्तार करेंगे, वो सौरभ भारद्वाज को गिरफ्तार करेंगे, वो दुर्गेश पाठक को गिरफ्तार करेंगे और वो राघव चड्ढा को गिरफ्तार करेंगे. भारतीय जनता पार्टी ने ये उम्मीद करी थी कि अरविंद केजरीवाल जी की गिरफ्तारी के बाद आम आदमी पार्टी बिखर जाएगी, आम आदमी पार्टी टूट जाएगी, आम आदमी पार्टी का मोराल डाउन हो जाएगा, क्योंकि आम आदमी पार्टी का अब सारी सीनियर लीडरशिप जेल में है, हिरासत में है. लेकिन संडे की रामलीला मैदान की रैली के बाद जहां पे दिल्ली भर और देश भर से लाखों लोग आए, पिछले 10 दिन से आम आदमी पार्टी के सड़क पर चल रहे संघर्ष के बाद అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 6వ రోజుకి చేరుకుంది. అన్నమయ్య జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర చీకటి మణిపల్లెలో ప్రారంభమైంది. ఈ క్రమంలో చీకటి మణిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి సీఎం జగన్ కండవ కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్, కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం గంగాధర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచందర్రెడ్డి పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కోర్పేలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో లేందర్ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్సు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రాకి చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన మందు పాత్రలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. आज दिनांक 2 अप्रैल को जिला बीजापुर के थाना गंगलूर अंतर्गत लेंड्रा कोरचोली इलाका में माओवादियों की उपस्थिति की आसूचना पर डीआरजी, एसटीएफ, कोबरा और सीआरपीएफ बल अभियान के लिए रवाना किए गए थे. सुबह लगभग 6-7 बजे के आसपास माओवादियों और सुरक्षा बल के बीच में मुठभेड़ हुई. मुठभेड़ के उपरांत इलाके की सर्चिंग के दौरान अब तक 4 माओवादियों का डेड बॉडी, एक एलएमजी हथियार और काफी बड़ी मात्रा में बीजीएल लॉन्चर्स और बीजीएल शेल्स और अन्य हथियार घटनास्थल से बरामद हुआ. घटनास्थल से ये प्रतीत हो रहा है काफी बड़ी संख्या में माओवादी इस मुठभेड़ में घायल भी हुआ होगा. आसपास इलाके में भी लगातार सर्चिंग अभियान जारी है. अतिरिक्त रीइंफोर्समेंट टीम नजदीकी कैंप से रवाना की गए थे. संपूर्ण जो कार्रवाई के उपरांत विस्तार से जानकारी जारी की जाएगी.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అన్ని మతాలను సాధారణంగా ఆహ్వానిస్తానని, వీలైనప్పుడు బైబిల్ చదువుతానని కూడా తెలియజేశారు. రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషా బాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాము. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే కదా. ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీ సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించిన మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్లో పట్టుకొచ్చారు సంగీతం శ్రీనివాసరావు గారు. కూర్చొని మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు. కానీ అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె గద్గ, మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా అధీనంలో భాగంలో ఆయన 40 రోజులు ఆ గుహలో ఉండడానికి దూరంగా వెళ్ళి చూసాం. కావలిపట్టణం 19వ వార్డులో కావ్య కృష్ణారెడ్డికి జన నీరాజనం. కావలిపట్టణంలోని 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. క్లస్టర్ ఇన్ఛార్జు మన్నవ రవిచంద్ర, వార్డు ఇన్ఛార్జు ఏవూరి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోరు వెంటరాగా స్థానిక మసీదులో ప్రార్థనలు నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. బుడంగుంట రైల్వే గేటు వద్ద నుంచి వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా పూల వర్షం కురిపించారు. బాణా సంచలతో సందడి చేశారు. ప్రచార వాహనంలో అభిమానులకి, స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కొన్ని చోట్ల వృద్ధులను, చిన్నారుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. డ్రైన్ల నిర్మాణం చేస్తానని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తాను రాజకీయాలు చేసేందుకు రాలేదని చెబుతూ అభివృద్ధికి సరైన నిర్వచనం చెబుతానని అన్నారు. 10 ఎకరాలలో ముస్లింల కోసం మధ్యాహ్న వాటిక ఏర్పాటు చేస్తానని, అలాగే ఉర్దూ పాఠశాల ఏర్పాటుకు చేస్తానని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు 3,000 రూపాయల వృత్తి, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు. పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రోత్సాహకం ఉంటుందని తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి సమపాలలో అమలవుతుందని, చంద్రబాబును సీఎం చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గత 3 సార్లుగా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకున్నటువంటి వ్యక్తికి మీరు మనందరం కూడా ఓట్లేసి గెలిపించాం. ఇక్కడ ఉన్నటువంటి 19వ వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు కనెక్టివిటీ సక్రమంగా లేదు, ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా కాలనీ లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఇళ్ల స్థలాలు కావాల్సి ఉంటే ఎక్కడో ఊరికి 6 కిలోమీటర్ల అవతల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా మనకు ఉపయోగం కానిటువంటి ప్రాంతాల్లో ఈరోజు మనకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో సమస్యలు ఉన్నటువంటి 19వ వార్డులో అందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా ఉన్నట్టు నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా మీ అందరికి కూడా పేరు పేరున హామీ ఇస్తున్నా. ఒక అవకాశం నాకు కల్పించండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఉన్న పథకాలతో పాటు కొత్తగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 3,000 రూపాయల పెన్షన్ ఉంది. రేపు బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నెల కూడా వృద్ధులకు అందరికి కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 4,000. మంగళగిరి మార్కండేయ కాలనీలో అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాల సమయంలో కిరణ్ అతని నివాసంలో అతని భార్య, కూతురు నిద్రిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి తమ ఇంట్లోకి దూరి బ్యాగ్ ను దొంగలించి పరారయ్యాడు. దుండగుడు అడ్డగించే ప్రయత్నం చేయగా ఇంటి యజమాని కిరణ్ ను కత్తితో బెదిరించి పారిపోయాడు. పారిపోయే దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డు అవ్వడంతో మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. నా పేరు చెల్ల కిరణ్ కుమార్. నేను ఉండేది మార్కండేయ కాలనీ 27వ వార్డు, టాపీ మేస్త్రిని. మా ఆవిడ హౌస్ కీపింగ్గా పనిచేస్తారు. అయితే రాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఇంట్లోకి వెళ్ళి మా పిల్లలిద్దరు పడుకొని ఉండగా ఆ బీరువా తాళాలు, ఆ బ్యాగులు అవన్నీ ఎత్తుకుతూ ఉన్నాడు. ఈలోపు మా నాన్నగారు పాస్కులు వేశారు. లేకుండా నా బ్యాగులు తీసుకొని దాంట్లో ఉన్న 5,000 రూపాయల డబ్బులు తీసుకొని సడన్గా బయటకు వచ్చాడు. రావడంతో పిల్లలు లెగిసారేమని చెప్పి మేము లెగిసాము. లేకుండా మా పక్కన నుంచి మాకు వెళ్ళి చూస్తున్నాడు. చూస్తుంటే పట్టుకుందామని లెగిసేసరికి దుప్పటి చుట్టుకొని నేను కింద పడిపోయాను. అతను ఆ బ్యాగులు తీసుకొని పరిగెత్తినప్పటినే నేను కూడా అతను చిన్న కర్ర తీసుకొని నేను కూడా పరిగెత్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాళ్ళు ఇసిరేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళలేకుంది, పరిగెత్తలేక రాళ్ళు ఇసిరేస్తుంటే నేను కర్రతో ఇసిరాను. అతను కత్తి చూపించి, నీకు ఇంతటితో వదిలేస్తావా లేదంటే చచ్చిపోతావా, నువ్వు వెనక్కి వెళ్ళిపోని కత్తి పెట్టి ఇసిరాడు. నేను కొంచెం వెనక్కి వచ్చి మా వాళ్ళు వస్తున్నారో ఛాన్స్ సేపు ఒక 5 నిమిషాలు ఎదురు చూశాను. మా వాళ్ళు ఎవరు రాలేదు. మా వాళ్ళు ఏమో వేరే సైడ్ ఎత్తుకుతున్నారు, అటు సైడ్ వెళ్ళారమ్మా. నేనేం దొంగ చూశాను కాబట్టి నేను దొంగ పరిగెత్తగలిగాను. రాజకీయ నేత నేస్తారు కదా షెడ్యూల్, ఆ షెడ్యూల్ సందులోకి దూరినాడు. నేను ఆ సందులోకి దూరాను. దూరిన తర్వాత అతను కత్తిపెట్టి బెదిరించాడు. ఇంతటితో వదిలేస్తావా లేకపోతే చచ్చిపోతారా అని అన్నాడు. నేను రోడ్డు ఎక్కి చూశాను. తర్వాత మా కుర్రలో కనపడతాను, కొద్ది పక్క వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు ఎవరు కూడా కనపడలేదు, అతను కూడా కనపడలేదు. నేనైతే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బ్లాక్లో ఏటీఎం కార్డులు, బ్యాంకు పుస్తకాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, 5,000 రూపాయల డబ్బులు అవన్నీ. పోలీస్ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ తీసుకొని అతను గుర్తుపడదామని అడిగారు సిఐ గారు. గుర్తుపడతాను సార్ అన్నాను. సరేనమ్మా పిలిపిస్తామన్నారు. శృంగరాయనుపాలెంలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం శృంగరాయనుపాలెంలో సచివాలయం వద్ద సర్పంచు పట్టు చంటిపాపు, ఎంపీటీసీ గరగ గోవిందు, ఉప సర్పంచు బొజ్జపు శ్రీనివాసు, టీడీపీ సీనియర్ నాయకుడు గోడే బాల ఆధ్వర్యంలో పెన్షన్దారులకు మద్దతుగా నిరసన చేపట్టారు. టీడీపీ తోట రవి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి, కాశీబాబులతో పాటు పలువురు జన సైనికులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వీరంరెడ్డి, కాశీబాబు, బొజ్జాపు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం పెన్షన్లు టీడీపీ వల్లే ఆలస్యం అవుతున్నాయని కొత్త డ్రామాకి తెరలేపారని మండిపడ్డారు. పింఛన్లు పంపిణీ చేయకపోవటానికి నిధులు కొరతే కారణంగానే తెలుగుదేశం పార్టీది కాదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సచివాలయ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయవచ్చని తెలిపారు. గతంలో ఉపాధ్యాయులతో మద్యం అమ్మించడమే కాకుండా అంగన్వాడీలు ధర్నా చేస్తే సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలని నడిపించినట్లే పెన్షన్లు కూడా ఇంటింటికి పంపించి చేయాలని డిమాండ్ చేశారు. గొడవ చేయడం గురించి ఇక్కడికి సంఘీభావంగా వచ్చాము. ఇక్కడికి ప్రతి నెల కూడా 1వ తారీఖుని వాలంటీర్స్ ఇంటికి తెచ్చి పెన్షన్స్ ఇచ్చేవారు. ఈ నెల ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేయొద్దు అని చెప్పిన కారణంగా ఈ రోజు ఇవ్వటం లేదు. అదే కాకుండా ఏ సచివాలయంలో కూడా అమౌంట్ జమ చేయలేదు గవర్నమెంట్. అది చెప్పకుండా మేము వాలంటీర్స్ ఆఫీస్ అందుకని మీరు ఇంటికి ఇక్కడికి వచ్చి సచివాలయం దగ్గర వచ్చి తీసుకోమండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం?
ప్రతి గ్రామంలో మినిమం 10 మంది స్టాఫ్ ఉన్నారు. సచివాలయం సిబ్బంది అయితేనేమి, అంగన్వాడీ అయితేనే మొత్తం ఎవరైతే మొత్తం అందరూ కూడా. గతంలో అంగన్వాడీ స్ట్రైక్ చేసినప్పుడు తారారు కూడా బద్దలు కొట్టి సచివాలయం స్టాఫ్ తో దాన్ని చేయించారు. ఆ విధంగా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఆ విధంగా మన ప్రతి గ్రామంలో కూడా సచివాలయం స్టాఫ్ తో ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి పంచవలసిందిగా కోరుకుంటూ ఆ విధంగా మేము మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మేము అందరూ కూడా 1వ తారీఖుని పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఇప్పుడు 2వ తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా రాలేదు. అదే వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ ఆపితే తెలుగుదేశం వాళ్ళు ఆపారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగిందంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి. కానీ ఇది తప్పుడు ప్రచారం. ఇంకేదంటే వాలంటీర్లు లేకపోతే సచివాలయం స్టాఫ్ లేరా? సచివాలయం స్టాఫ్ గతంలో కూడా అలాగే అంగన్వాడీ స్ట్రైక్ చేసి తాళాలు బద్దలు కొట్టి సచివాలయం స్టాఫ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గతంలో కూడా కరోనా టైంలో బ్రాండీ షాపుల దగ్గర మాస్టర్లను పెట్టించి మీరు అమ్మించలేదా? అదే రకంగా అదే మాస్టర్లతోని అదే సచివాలయం స్టాఫ్ తోని ఈ రోజు పెన్షన్లు ఇంటింటికి ఇప్పించలేరా? మీకు చేత కాదా? ఇది 3వ తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా డబ్బులు పడకుండా వాళ్ళు తెలుగుదేశంలో ఆపారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ సచివాలయం స్టాఫ్ తో పట్టుకెళ్ళి ఇప్పించాలని కోరుకుంటున్నాం. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రతిష్ట 5 సంవత్సరాలు జారిపోయిందని, గతంలో పుచ్చపల్లి సుందరరామయ్య, కాకాని వెంకటరత్నం ఇలాంటి మహోన్నతులు ప్రాతినిధ్యం వహించిన జిల్లా వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుల వలన దిగజారిపోయిన ప్రతిష్టతను తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుల డిపాజిట్లు కొల్లగొట్టేలా జిల్లాల వారీగా కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. కేసినేని చిన్నే మాట్లాడుతూ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తుందని చూస్తున్నారు. మే 13న జరిగే ఎలక్షన్లో కూటమికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి వాళ్ళ భవిష్యత్తు తరాలని బాగా తీర్చిదిద్దుకుంటామని అన్నారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రతిష్ట 5 సంవత్సరాలు దిగజారిపోయిందని తెలిపారు. వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు డిపాజిట్లు కొల్లగొట్టేలా జిల్లాల వారీగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు. కృష్ణా జిల్లా యొక్క ప్రతిష్ట ఈ 5 సంవత్సరాల్లో దిగజారిన ప్రతిష్ట. గతంలో పుచ్చరపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నతమైన వ్యక్తులు ప్రాతినిధ్యం వచ్చిన జిల్లా, కాకాని వెంకటరత్నం గారు లాంటి ఉన్నతమైన రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వచ్చిన జిల్లా, మండల వెంకట కృష్ణారావు గారు లాంటి ఒక గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వచ్చిన జిల్లా. అలాంటి జిల్లాకి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క భాషా తీరు, తిట్లు పురాణంతో ఒక వ్యక్తి అయితే, ఆడవాళ్ళని కించిపరిచేది మరొక వ్యక్తి అయితే, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే ఇంకో వ్యక్తి అయితే, ఇలాంటి వ్యక్తుల వలన దిగజారిపోయిన ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రతిష్టని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం. అనేక మంది మహిళా సోదరిమణులు, అనేక మంది పెద్దలు విచ్చేసి ఇవాళ మా అందరికీ కూడా సంఘీభావం తెలియజెప్పమే కాకుండా చంద్రబాబు గారు పడుతున్న కష్టానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పే విధంలో ఇక్కడ ఉన్నారంటే ఇవాళ ఈ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారో అనుకోవటం. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతా ఉందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న వాగ్దానాలు వాటన్నిటి కూడా నిలుపుకునే విధంగా మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినటువంటి కలయిక. ఈ యొక్క ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో 175 సీట్లు, 25 పార్లమెంటు సీట్లు గెలిచే దిశగా ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితిలో ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతా ఉంది. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా శివనాథ్ గారు గెలవాలని చెప్పి ఈరోజు 13వ డివిజన్లో మమ్మనేని ప్రసాద్ గారి కార్పొరేటర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒకటే ఆలోచించాలా. ఈరోజు యువతకు ఉద్యోగాలు కావాల్సినటువంటి రాష్ట్రం కావాలా, గంజాయి అమ్మేటువంటి ప్రభుత్వం కావాలా? ఈరోజు రాజధాని లేని రాష్ట్రం కావాలా, రాజధాని అమరావతి అనే చెప్తున్నటువంటి పార్టీల అధికారం కావాలా? ఈరోజు రైతులు చూస్తే
అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఇలా అన్ని రకాలుగా 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పట్టించినటువంటి అవినీతి అక్రమాల లక్ష్యంగా దాచుకునే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినటువంటి పరిపాలన చూసాం. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా 3 పార్టీల కలయికను ఆస్వాదించి ప్రజలంతా కూడా గద్దెనెక్కించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలు సంయుక్తంగా పనిచేసే దిశగా మీరు అందరూ ఆస్వాదించాలని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుతాం. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన పెద్ద రామ్మోహన్ రావు ఎమ్మెల్యే పెద్ద రామ్మోహన్ రావు నేను కలిసి ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అని రాత్రులు ఎదుర్కొన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. రేపు మే 13 జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధిలో పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాభివృద్ధికి, వాళ్ళ ప్రజల సంక్షేమానికి, విశ్వాసానికి, వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మాకు ఇక్కడ సహకరించిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఊపుతో ముందుకు వెళ్ళి 175 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు 170 నియోజకవర్గాలు పైగా 25 పార్లమెంట్లో 23 పార్లమెంట్లు పైగా మేము గెలవబోతున్నామని ఘంటాపథంగా తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయ్యారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయటంలో రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక 1500 ఉంటే జగన్ రెడ్డి పాలనలో 5000 నుంచి 7000 వరకు ధర పలుకుతుందని ఆరోపించారు. ఈ భేటీలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల్ని నా దృష్టికి తీసుకుని వచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక అందుబాటులో లేకుండా పోవడంతో పనులు లేవని వెల్లడించారు. అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వెళ్లిపుచ్చారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక రేటు తగ్గించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చాను అని నారా లోకేష్ వివరించారు. అదే ముందర ఇసుకున్నారో తగ్గించారు. అది మన ప్రభుత్వం వచ్చిన తీసుకున్నా వాటర్ బాటిల్ తగ్గించమంటారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మీ ఓటు అడుగుతాను నేను. ఏమైంది? ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం 19వ వార్డు కొప్పురావు కాలనీలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని కొనియాడారు. సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణాలు, పెన్షన్లు, అమ్మఒడి, ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందిస్తూ రాష్ట్రాన్ని గాంధీ మార్గంలో నడిపిస్తున్నారని తెలిపారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు. 30 లక్షల మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఇసుక రేటు తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని 19వ వార్డులో ప్రచారం చేస్తున్నాము. కార్యకర్తలు, నాయకులు, అలాగే కుటుంబ సభ్యులు అందరం కలిసి మరి ప్రచారం మొదలుపెట్టాము. చాలా బాగా జరుగుతుంది. మరి రాష్ట్రం మొత్తంలో కూడా మరి స్పందన అయితే చాలా బాగుంది ప్రజల దగ్గర నుంచి. మరి జగనన్న గాంధీ గారి సిద్ధాంతాల ప్రకారం గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. మరి జగనన్న సచివాలయాల వ్యవస్థ కానండి,
మరి వాలంటీర్ సెక్రటేరియట్ లాంటి బలమైన వ్యవస్థని మరి ఆయన అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే 0 వడ్డీ అని, పేదలకి ఇళ్ల స్థలాలని చెప్పి ఇలా పేదలకి స్థితిగతులను మార్చే ఆర్థిక పరంగా కానివ్వండి, సంక్షేమ పథకాలు ఎన్నో అందించారు. అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మరి అందుకే ఈరోజు అందరూ కూడా మాతో పాటు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. ఇంకా రేషన్ కూడా ఇంటికే వస్తుంది కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం చేసే పథకాలు కానివ్వండి, మరి సంక్షేమ పథకాలే కానివ్వండి, వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, వాళ్ళు బాగా నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఓటింగ్కి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈసారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అలాగే ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి వాళ్ళు నన్ను కుటుంబ సభ్యురాల్లాగా భావించి ఆశీర్వదించి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. అలాగే కిల్లారి రోసయ్య గారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి మమ్మల్ని ఇద్దరిని ఘన విజయం వచ్చేటట్టు సాధించేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రచార కార్యక్రమంలో ఈ రోజు ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ఈ రోజు పెన్షన్ అందరూ వస్తుందన్నారు. ఒక ఆమె మటుకి కొంచెం లేటుగా వస్తుంది అని చెప్పింది. గత వారం రోజులుగా నారా లోకేష్ గారు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. సో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే గారి మీద ఆయన ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? అదే ఆర్కే గారు చెప్తే బాగుంటుందండి. అంటే మీ పార్టీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ముందే మరో 4 ఆప్ నేతలు అరెస్టు, అతిషి వెల్లడి. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టులు హతం. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన. సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలోకి చేరిన వైనం. పిఠాపురం చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు. మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.